తదుపరి కుంభరాశి. మనం మేషం నుంచి మకరం వరకు చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క ఫలితాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొంతమంది చిన్న మకర రాశిలో ఆదాయం వ్యయం సమానంగా కనపడింది. అంటే నేను 1,00,000 సంపాదిస్తే 1,00,000 ఖర్చు పెడతానా అనే సందేహం రావచ్చు. ఇప్పుడు కుంభరాశి వారి ఫలితాలు కూడా అలాగే కనబడుతున్నాయి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందకి వస్తాయి. కుంభరాశి అధిపతి కూడా శనీశ్వరుల వారే. ఇందాక నేను మకర రాశి అధిపతి శనీశ్వరుల వారు అన్నాను కదండి. ఈ రాశికి కూడా శనీశ్వర స్వామి వారే అధిపతి. ఈ యొక్క కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు అనగా గురుమూర్తిలో గు అనే అక్షరం, తర్వాత గేయజ్ అనే అక్షరంలో గే అనే అక్షరం, గు గే, తర్వాత శతభిషం గో సా సి సు అనే అక్షరాలు, తర్వాత పూర్వభద్ర నక్షత్రం సే సో దా అనే అక్షరాల వరకు కుంభరాశి కిందకు వస్తాయి. కనుక మరొకసారి చెప్తున్నానండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, గు గే అనే అక్షరాలు, శతభిషంలో గో సా సి సు 4 పాదాలు, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 సే సో దా అనే అక్షరాలకి సంబంధించి కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ కుంభరాశి ఫలితాలు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాస్త ఆదాయాన్ని సాధించి చేతిలో ఉన్నది. అలాగే కొంత ఆస్తులు ఉన్నాయి. అన్నదమ్ములతో వైషమ్యాలు సమసిపోయి అన్నదమ్ములతో కానీ, అక్కచెలతో కానీ, కుటుంబం వారితో కానీ, కులం వారితో కానీ, బంధుమిత్రులతో కానీ, కాలనీలో ఉండే పరిసర ప్రాంతాలతో వాళ్ళతో కానీ ఈ కుంభరాశి వారికి అనేక ఇబ్బందులు ఉంటే శత్రువులందరూ కూడా మిత్రులై ఈ సంవత్సరం యోగించే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా కుంభరాశి వారు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆ రాజపూజ్యం 6, అవమానం 1, ఆదాయం 14, వ్యయం 14 ఉన్నప్పుడు కూడా వ్యయం తెలియకుండా ఖర్చు అవుతుంది. అనగా ముందుకు వెళ్ళి ఇదిగో ఈ పొలం కొందామా, ఇది ఇన్ని లక్షలు ఉంది, ముందుకు వెళితే నుయ్యి, ఒకవేళ కొనలేదనుకో, అరే అనవసరంగా ఆ రోజున మనం కొనలేదు, ఇప్పుడు మార్కెట్ రేట్ పెరిగింది, వెనక్కి వస్తే గొయ్యి అన్నటువంటి మీమాంసలో ఖచ్చితంగా ఆ ఆలోచన మాత్రం మనసుకు తట్టదు. అంతలోనే ఆవేశపడిపోయి అంతలోనే శాంతపడతారు. అంతలోనే నేను ఆనందంగా మంచి పొలం కొన్నాను, మంచి స్థలం కొన్నాను ఆనందిస్తారు. అరే అనవసరంగా ఈ పొలంలో స్థలంలో పెట్టాను, ఇదేదో బంగారం మీద పెట్టుంటే బాగుండేదని అనుకుంటారు. అనగా చంచలమైన మనస్తత్వం కలిగి ఉంటారు. దాన్ని అనగా ఏమంటారంటే దాన్ని పికిల్ మైండ్ అంటారు. అలా ఉండకుండా వారు స్థిరమైనటువంటి మనసు కావాలి. అలా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి పౌర్ణమికి వీలైతే ఒక 5 పౌర్ణములు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. శరీరం ఆరోగ్యం సహకరించకపోతే ఉదయం ఒకసారి టిఫిను, మధ్యాహ్నం భోజన సమయంలో మరొకసారి టిఫిన్ చేసి, టిఫిన్లో ఉల్లిపాయ వెల్లిపాయ మసాలా లేనటువంటి పలహారం చేసి, సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత 7 తర్వాత భోజనం చేయొచ్చు. 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకి చందమామ యొక్క వెలుగుని ఆవు పాలలో చూడాలి. ఎలా చూడాలి అంటే ఒక పళ్ళెంలో పాలు పోయాలి, దాంట్లో చందమామ యొక్క ప్రతిబింబాన్ని చూడాలి పౌర్ణమి రోజున. అనంతరం ఆ పాలను తీర్థం కింద తీసుకోవాలి. అందులో బెల్లం కానీ, పంచదార కానీ, పటిక బెల్లం కానీ వేస్తే మంచిది. లలితా సహస్రనామాలు మాత్రం వారు స్వయంగా చదువుకోగలిగితే చదువుకోవచ్చు. అలా చదువుకోలేకపోతే చందమామ దర్శనానికి వెళ్తున్నప్పుడు, అనగా 11 తర్వాత 12 గంటలకు దర్శనం చేసుకోమన్నాను. 11:30కి ఆ సమయానికి ఆరు బయట కూర్చున్నారు అనుకోండి, చందమామను 12 గంటలకు చూడాలి. ఈలోపు ఖాళీగా ఉండకుండా లలితా సహస్రనామాన్ని ఎవరన్నా రికార్డ్ చేసి ఉంటే అది తప్పు లేకుండా చదివి ఉంటే అలా చదివిన దాన్ని వినమనండి చాలు. ఒకవేళ చదవగలిగితే 45 నిమిషాలు పట్టవచ్చు నెమ్మదిగా చదివితే. అలా తప్పు రాకుండా చదవాలి. 12 గంటలకి ఆ పాలలో ప్రతిబింబాన్ని చూసి అదే తీర్థాన్ని కింద తీసుకోవాలి. తర్వాత అనవసరమైనటువంటి, ఎందుకంటే రాస్యాధిపతి శనీశ్వరుల వారు అయినప్పుడు కూడా దేవతలందరినీ కూడా కంట్రోల్ చేయగలిగింది సర్వం దేవీమయం జగత్ అంటారు. అమ్మదై ఉంటే అన్నీ సర్వం ఉన్నట్లే. కనుక మీరు చూడండి, పెద్ద పెద్ద గుళ్ళు అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. అమ్మ కన్నది కాబట్టి లోకాన్ని, ఈ లోకం జరుగుతుంది. లేకపోతే ఒక శిశువుకి జన్మనిచ్చేది తల్లే కాబట్టి జగన్మాత కాళ్ళు పట్టుకోవాలి. అనగా లలితాదేవిని బాగా పూజించాలి. లలితాదేవి యొక్క సహస్రనామాలు చదివినా విన్నా చాలా సంతోషం. అలా ఒక 5 పౌర్ణములు చేయండి. 5 పౌర్ణములు చేయలేకపోతే 3 పౌర్ణములను చేయండి. ఒకవేళ రోజంతా ఉపవాసం ఉండలేకపోతే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పలహారం చేయండి. వాస్తవానికి అలా చేయడం కరెక్ట్ కాదు. మధ్యాహ్నం ఉదయం టిఫిన్ చేసి రాత్రికి భోజనం చేయాలి 7 తర్వాత. ఆ తర్వాత 11 నుంచి 12 మధ్యలో లలితా సహస్రనామం విని 12 గంటలకి లేదా 11 గంటలకి అక్కర్లేదు, రోజు మొత్తం మీద ఏదో సమయంలో లలితా సహస్రనామాలు వినాలి లేదా చదవాలి. లేదా ఎవరైనా చదువుకున్న బ్రాహ్మణి చేత చదివించుకోండి. కనుక ఆ తర్వాత 12 గంటలకి ఆ ప్రతిబింబాన్ని చూసి అందులో పంచదార కానీ, బెల్లం కానీ, పటిక బెల్లం కానీ వేసి తీర్థం కింద తీసుకోండి. ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవచ్చు, ఆ జాతకుడు ఒక్కరే కాదు. అనంతరం శుభకార్యాలకి ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్ళినా తొందరపడి ఎవరితోనూ వాగ్వాదాలకి దిగకండి. చిన్న విషయానికి పెద్దగా స్పందించేటువంటి అగ్రెసివ్గా మాట్లాడే అవకాశం ఉన్నది. అలా మాట్లాడకండి. రాజకీయ నాయకులకు మాత్రం ఆశించిన పదవులు రాకపోవచ్చు, కానీ ప్రయత్నం మాత్రం లోపం ఉండకుండా ప్రయత్నం మాత్రం
ఫలించే విధంగా ప్రయత్నించండి. విద్యార్థులకు జ్ఞాపకశక్తి బాగా ఉన్నప్పుడు కూడా బాగా కష్టపడితేనే కానీ మార్కులు వచ్చే అవకాశం లేదు. కనుక కొంచెం చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టండి, సత్సాంగత్యం చేయండి. మీకు వీలైతే కనుక ఒకసారి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం కానీ, అరుణాచలంలో ఒక నిద్ర చేసి రావడం కానీ మంచిది. అంత దూరాలు అవి వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శివాలయంలో ప్రదక్షిణ చేసి, శివాలయంలో స్థానిక శివాలయంలో శివుని దర్శనం చేసుకున్న ఒకటే. కానీ ఎక్కడైనా ఏ గుళ్ళో అయినా ఏ క్షేత్రంలో అయినా ఆఖరికి ఇంట్లో పెట్టుకున్న చిన్న శివలింగంలో అయినా శివుడు ఉన్నాడు. కానీ అరుణాచలం, శ్రీశైలం ఎందుకు చెప్తామంటే అవి మహాపుణ్యక్షేత్రాలు కాబట్టి అక్కడ విశేషమైనటువంటి యంత్ర బలం ఉంటుంది. కనుక అక్కడ మహామునులు రమణ మహర్షి లాంటి మహాత్ములు తపస్సు చేస్తున్నారు. కనుక ఆ ప్రదేశంలో కాలు పెట్టడమే ఒక నెగిటివ్ వైబ్రేషన్ శరీరం నుంచి తీసిపడేసి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందని పెద్దలు చెప్తారు. కనుక ఇనుము వెళ్ళి అయస్కాంతంతో సహవాసం చేస్తే ఇనుము కూడా అయస్కాంతంగా మారుతుంది. ఒక్కసారి అరుణాచలంలో అడుగు పెడితే మహాత్ములు తిరిగిన ప్రదేశం కాబట్టి కాస్త మనసు మారి అందరితో అన్యోన్యంగా చక్కగా ఉంటారని ఆశిస్తున్నాను.